ప్రభుత్వానికి, గవర్నర్‌కి మధ్యన ఘర్షణ. ఇది రాజకీయ సంక్షోభానికి దారియా? అసలు దేశం మొత్తంలో ప్రభుత్వానికి మధ్య జరిగిన సంఘర్షణ గురించి చర్చ జరుగుతుంది. అసలు ఆర్టికల్ 176 ఏం చెప్తుంది? అసలు ఈ గవర్నర్‌కి, ప్రభుత్వానికి మధ్యన జరిగిన సంఘర్షణకి అసలు పరిస్థితులు ఏంది? ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం. తమిళనాడు గవర్నర్, కేరళ గవర్నర్, కర్ణాటక గవర్నర్, ఈ 3 రాష్ట్రాల్లో అసలు ప్రభుత్వానికి గవర్నర్స్కి మధ్యన ఘర్షణ అనేది జరుగుతుంది. ఈ 3 రాష్ట్రాల్లో అసెంబ్లీ సమావేశాల్లో వాళ్ళు ప్రసంగించాల్సిన స్పీచ్ అనేది తిరస్కరించి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేస్తున్నారు. అసలు ఈ సంఘర్షణకి కారణం ఏంది? అసలు గవర్నర్ యొక్క తీరేంటిది, ప్రభుత్వం యొక్క తీరేందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తమిళనాడు గవర్నర్ ఎన్ రవి గారు ఏం చెప్తున్నారంటే, ప్రభుత్వం ఏదైతే ప్రిపేర్ చేసిందో ఆ స్పీచ్ అనేది నాకు నచ్చలేదు. అందులో మహిళలపై జరుగుతున్న హింస గురించి, అలాగే లోయర్ క్యాస్ట్ మీద జరుగుతున్న దాడుల గురించి అక్కడెక్కడ ప్రస్తావించలేదు. అలాగే అసెంబ్లీ సమావేశాలకు ముందు వాళ్ళ స్టేట్ యొక్క గీతాన్ని మాత్రమే ఆలపించారు, జాతీయ గీతాన్ని ఆలపించలే. అందుకే నేను వాకౌట్ చేస్తున్నా అని చెప్పి ఎన్ రవి గారు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. ఇది ఇలా వాకౌట్ చేయడం అనేది ఆయన హ్యాట్రిక్ కొట్టడం, ఇది 3rd టైం అన్నమాట. అలాగే కేరళలోనే హారిఫ్ మహమ్మద్ ఖాన్ గవర్నర్, ఇతను ఏం చెప్తున్నాడంటే, ప్రభుత్వం ఏదైతే స్పీచ్ ప్రిపేర్ చేసిందో ఆ స్పీచ్లో నాకు వాళ్ళు చేసిన స్పీచ్ అనేది అవకతవకలు ఉంది, నాకు నచ్చలేదు, అందుకే నేను దాన్ని ప్రసంగాన్ని తిరస్కరిస్తున్నానని చెప్పి ఆరిఫ్ మహమ్మద్ అక్కడ ఆర్టికల్ 176 ప్రకారం అసలే ఏ ప్రభుత్వం అయితే ఏర్పడుతుందో సాధారణ ఎన్నికల తర్వాత ఏర్పడే మొదటి శాసనసభకు ప్రతి సంవత్సరం మొదటి నెలలో జరిగే శాసనసభ సమావేశాలకు గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం చేయాల్సి ఉంటుంది. ఈ స్పీచ్ అనేది ప్రభుత్వమే ప్రిపేర్ చేసి గవర్నర్కి ఇస్తుంది అనమాట. అంటే ఒక ప్రభుత్వం యొక్క ఎజెండా ఏంది, ప్రభుత్వం యొక్క అమలు చేస్తున్న స్కీమ్స్ ఏంది, వాటి విధి విధానాలు ఏందనేది ప్రభుత్వం ఒక స్పీచ్ తయారు చేసి గవర్నర్కి ఇస్తారు. ఆ గవర్నర్ ఏం చేయాలంటే, ఆ స్పీచ్ ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో ఆ ప్రభుత్వం ఇచ్చిన స్పీచ్ని అక్కడ ఉభయ సభలను ఉద్దేశించి అక్కడ ప్రసంగం అనేది చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ గవర్నర్కి ఆ స్పీచ్ నచ్చినా నచ్చకపోయినా ప్రభుత్వం ఏ స్పీచ్ ఇస్తే ఆ స్పీచ్ అనేది అక్కడ గవర్నర్ ఇవ్వాలి. అయితే ఇక్కడ గవర్నర్స్కి 3 రాష్ట్రాల